మామూలుగా అసలు ఈ మైలున్నా లేకపోయినా వెనకటి కాలం నుంచి వచ్చిన సంప్రదాయం ఏమిటి అని అంటే, ఒకసారి బయటికి వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి తిరిగి వచ్చాము అని అంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్లే ముందు, మన వెనకటి వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, ఇంట్లోకి వెళ్లే ముందు మొత్తం స్నానం చేసి, చక్కగా స్నానం చేసి అన్ని బట్టలన్నింటినీ కూడా చక్కగా అక్కడే తడిపేసేసి స్నానం చేసి ఇంట్లోకి వచ్చేవాడు, శుచిగా ఇంట్లోకి వచ్చేవాడు. ఏ బట్టలతో అయితే బయటికి వెళ్ళారో వాటిని మళ్ళీ ఉతికిన తర్వాతే మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేవాడు. అందుకే వెనకటి కాలంలో కూడా ఈ స్నానాలు చేసేవన్నీ కూడా ఇంటి వెనకాల ఎక్కడో బయట ఉండేవి, లోపల ఉండేవి కావు. ఎందుకంటే ఇప్పుడు బయటంతా తిరిగి వచ్చి స్నానం చేసి శుచిగా మళ్ళీ ఇంట్లోకి రావాలి అని ఉంటుంది కాబట్టి బయట ఉండేవి కావు, లోపల ఉండేవి కావు. స్నానం చేసేవన్నీ కూడా బయట ఉండేవి. స్నానం గది అవన్నీ కూడా బయట ఉంటాయి, వెనకాల్లో ఎక్కడో ఉంటాయి. అక్కడికి వెళ్ళి చక్కగా స్నానం చేసి శుచిగా మళ్ళీ ఇంట్లోకి రావడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. వెనకటి వాళ్ళందరూ కూడా అట్టగే చేస్తుండేవాళ్ళు, అలాగే చేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఇంటికి రాగానే సంపూర్ణంగా స్నానం చేసి చక్కగా శుచిగా. ఇది ఏదో ఆచారం సంప్రదాయం దృష్టితో మాత్రమే చూడాల్సిన విషయం కాదు. మామూలుగా కూడా బయటకు వెళ్ళొచ్చాము, ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చాము కాబట్టి వచ్చిన తర్వాత శుచిగా ఇంట్లోకి వెళ్ళాలి అనేది ఇది అవసరమైనటువంటి విషయమే. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి అనంటే, ఇది వెనకటి నుంచి వచ్చినటువంటి ఆచారం. ఈ ఆచారాన్ని అంటే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ శుచిగా ఇంట్లోకి వెళ్ళాలి అనేది ఏది మన పరంపరగా ఆచారంగా వచ్చిందో, ఈ ఆచారాన్ని ప్రపంచం మొత్తం ఇష్టం ఉన్నా లేకపోయినా 2-3 సంవత్సరాల పాటు ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరాన్ని అందరూ కూడా చూశారా లేదా? అందరూ కూడా కొన్నేళ్ల క్రితం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళొచ్చావా, ఇంకోటి నువ్వు ముట్టుకుంటే చాలు, ఇంకోటి దగ్గరికి వెళ్తే చాలు, దగ్గరికి వెళ్ళొస్తే చాలు, నువ్వు స్నానం చేసేయాలంతే, చేతులు కడిగేసుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి, అలా ఉండాలి అని అందరూ చెప్పారు. ఒకటి మన దేశంలో మాత్రమే, ప్రపంచం మొత్తంలో చెప్పారు. కానీ అది మన దేశంలో ఉన్న వాళ్ళకి అదేం పెద్ద ఆశ్చర్యం, ఏమి మేము ఇది నుంచి చేస్తున్న పనేగా ఇది చేస్తుందనే మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు అంతే. మీకు కొత్త కానీ మాకు ఇది కొత్త కాదు అనేగా అందరూ అనుకున్నది. ఈ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకదేం పెద్ద కొత్తగా కనబడలేదు. అది ఇదివరకటి నుంచి వచ్చిందే, మేము ఇంతకాలం చేస్తున్నటువంటిదే. కాబట్టి మీరేమిటి మాకు చెప్పేది అనే మనం అనుకున్నాం. కాబట్టి అంటే ప్రపంచం మొత్తం కూడా దీన్నే చెయ్యాలి అని కొంతకాలం తప్పనిసరిగా దీన్నే చేయాల్సి వచ్చింది వాళ్ళకు కూడా. కాబట్టి ఇటువంటి ఆచారాన్ని వెనకటి నుంచి మనం పాటిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇలా అక్కడున్నప్పుడు చదువుకోవాల్సినప్పుడు అలాంటప్పుడు ఎంత వీలవుతుందో అంత మాత్రం చేస్తే చాలు. దానికి అవకాశం లేదు అంటే కనుక దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి పని లేదు. అయ్యో నేను చేయలేకపోతున్నానే అని కూడా అనుకోవాల్సినటువంటి పని లేదు. కానీ అదంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనం ఇంటికి వస్తామో, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇంట్లో పూజ సంస్కారం ఇవన్నీ కూడా ఉంటాయి. మన ఇంట్లో పూజ గది ఉంటుంది, చక్కగా రోజు ప్రతినిత్యం పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అక్కడ మళ్ళీ శుచిగా ఉండాలి. కాబట్టి ఒకసారి బయటికి వెళ్ళొచ్చాము అనంటే పరిపూర్ణంగా స్నానం అది చేసి మళ్ళీ ఇంట్లోకి రావాలి. మళ్ళీ ఆ భావన పరిపూర్ణమైనటువంటి శుద్ధత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ ఇంట్లోకి రావాలి అనేటటువంటి సంప్రదాయాన్ని ఏర్పరిచారు. కాబట్టి ఈ విధంగా అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఏర్పాట్లు ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే దాన్ని పాటిస్తే సరిపోతుంది. అంత చేసినా కూడా చాలు. అది